హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నామా చెప్తాను తొందరగానే. వచ్చిన 1.5 అవర్ వెయిటింగ్ తర్వాత ఫైనల్గా చూసేయండి ఫ్రెండ్స్, మా ట్రైన్ అంటే వచ్చేస్తుంది. మా ట్రైన్ భువనేశ్వర్ టు పూణే ఎక్స్ప్రెస్. వెయిటింగ్ వెయిట్ చేయాలండి, అనిపించింది అసలు మా పిల్లలతో. అయితే ఫైనల్గా ట్రైన్ వచ్చేసింది. ఇగో ఎంతసేపు వెయిట్ చేయాలి చెప్పు. ఫైనల్ వచ్చేసారు. థ్యాంక్ యూ. ట్రైన్ ఎక్కేది మేము గుల్బర్గా వెళ్తున్నామండి. ఖాజా బందే నవాజ్ దర్గాకి వెళ్తున్నాం. ఎక్కడ వెళ్ళట్లేదు కదా అనేసి. ఈ ఏరియా తెలిసి కామెంట్ చేయండి. మా ఏరియా, మా హౌస్ ఏరియా అండి ఇది. ఇలా మేము జర్నీ అయితే ఇలా జరుగుతూ ఉందండి. మా పిల్లలు అయితే స్నాక్స్ తినకు స్టార్ట్ చేశారు. ఇది చూడండి, మా ఊరు వచ్చేసేయండి ఫ్రెండ్స్. అలా స్నాక్స్ తింటూ ఉండగానే మా ఊరు వచ్చేసింది. మా ఊరి పేరు ఎవరైనా కనిపిస్తే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. లంచ్ టైంలో ఇంట్లో నుండి వేడి వేడి పప్పు, అలాగే బాయిల్డ్ ఎగ్, వైట్ రైస్ వేసుకున్నాం. స్నాక్స్ ఇందాక పల్లీలు చూసేయండి ఫ్రెండ్స్, మరమరాలు. స్నాక్స్ అయితే అనుకున్నాం ఫ్రెండ్స్, బయట నుండి ఏ ఫుడ్ మ్యాక్సిమం తీసుకోకూడదు. ఏ ఫుడ్ బయట నుండి కొనకుండా ఇంట్లో నుండి తీసుకెళ్ళాలి, ఇక్కడ నుండి అనుకుని తీసుకెళ్ళాం. స్నాక్స్ ఇలా మేము వెళ్ళే 3 ఫ్యామిలీస్లో నుండిగా తలా కొన్ని వెరైటీస్ అయితే తీసుకెళ్ళాం ఫ్రెండ్స్. చూసేయండి, దారిలో చూడండి ఫ్రెండ్స్, గులాబీ నర్సరీ అండి. చాలా బాగుంది, మాషాల్లా సూపర్గా ఉందండి. చూసిన ఫ్రెండ్స్, అసలు చెనుగులు పడుతూ మనకి అసలు క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. డిన్నర్లో అయితే మా పెద్దమ్మ అయితే గారెలు పులిహోర తీసుకొచ్చింది. అలాగే నేను ఇంట్లో కర్డ్ వేసుకుని వచ్చాను ఫ్రెండ్స్. నైట్ టైం జర్నీ టైం అయితే చాలా అయింది. అలాగే ట్రైన్ కూడా 1 అవర్ డిలే అయింది ఫ్రెండ్స్. బిఫోర్ గుల్బర్గా స్టేషన్ 1 అవర్ అయితే ట్రైన్ ఆపేశారు. మరి ఏంటా అని తెలియదు, కానీ 10కి వెళ్ళాల్సింది మేము 11కి అయితే గుల్బర్గా రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగేసాం ఫ్రెండ్స్. జర్నీ అయితే మాషాల్లా చాలా బాగా జరిగింది. మాకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా హోమ్ ఫుడే అయితే ఎంజాయ్ చేసాం. బయట నుండి 1 రూపీ కూడా కొనలేదండి, ఎటువంటి స్నాక్స్ కూడా. చూసాను ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్లో అయితే వెళ్తున్నాం లగేజ్ తీసుకుని. ఫైనల్గా బయటకు వచ్చేసి ఆటో అయితే మాట్లాడుకున్నాం. చూసండి, గుల్బర్గా రైల్వే స్టేషన్, బట్ నేమైతే కలబుర్జీ సంథింగ్ అలా ఉందండి. మీలో ఎంతమంది గుల్బర్గా వచ్చారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయి ఎవరైతే ఈ ఊరు తెలుసో వాళ్ళు కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ ఊరు మీలో ఎంతమంది చూసారో లేదా ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఫైనల్గా ఆటో ఎక్కితే మేము దర్గాకి ఆపోజిట్లో రూమ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. వచ్చేసాం. మా పిల్లలు రాగానికి ఫ్రెష్ అయిపోయారు. వితిన్ సెకండ్స్లో చక్కగా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, టుమారో పార్ట్ 2 కూడా వెయిట్ చేయండి. రేపు దర్గాకి వెళ్తాం, రేపు మార్నింగ్ థర్స్డే. ఓకే, బాయ్.